సార్ అరెస్ట్ చేశారు అనుకోండి సార్, అరెస్ట్ చేస్తే ఏమవుతుంది, వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శ చేస్తాడు, రంగంలో దిగుతారు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అన్యాయం జరిగిపోయిందని గగ్గోలు పెడతారు. వాళ్ళు బయట ఉన్నప్పుడు కన్నా కూడా జైల్లో ఎక్కువ ఫెసిలిటీస్ అడుగుతున్నారు. ఇప్పుడు 5 స్టార్ ఫెసిలిటీస్ అడుగుతున్నారు. 14 రోజులు రిమాండ్ వేస్తారు వాళ్ళకి. మళ్ళీ రిమాండ్ తర్వాత ఏ ఆధారాలు సరిగ్గా లేవు అనుకోండి, గవర్నమెంట్ సరిగ్గా లేకపోతే డిపార్ట్మెంట్ సరిగ్గా ఆధారాలు ప్రొడ్యూస్ చేయకపోతే వెంటనే బయటకు వచ్చేసి కూటమి ప్రభుత్వం మా మీద కక్ష సాధింపు చర్యలు చేపిస్తుందని చెప్పి ముసలి గార్చి ప్రజల దగ్గర సింపతి డ్రామా చేయడానికి చేస్తారు. సార్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అయినా వల్లభనేని వంశీ అయినా, వల్లభనేని వంశీని ట్రీట్మెంట్ చేశారంటున్నారు. ఏం ట్రీట్మెంట్ చేశారు సార్ వల్లభనేని వంశీ గారికి? జస్ట్ ఆయన రంగేసుకోలేదు అంతే జైల్లో. ఆయన బానే ఉన్నాడు, 3 పూట్ల భోజనం, షటిల్ ఆడుకోవటం, పుస్తకాలు చదువుకోవటం. ఏం ట్రీట్మెంట్ కావాలి సార్ ఆయనకి? సార్ ఒకటి సార్, ఒక కేసులో బయలు వస్తే ఇంకో కేసు, ఇంకో కేసులో బయలు వస్తే మరొక కేసు. అదొకే సార్. ఏంటి సార్ ఆయన పాదయాత్ర చేపించట్లేదు కదా సార్, కారులోనే తీసుకెళ్తారు. ఇప్పుడు అన్ని కేసులు ఉన్నాయి వాళ్ళ మీద, ఒక చోట నుంచి ఇంకో చోట తీసుకెళ్తారు సార్. బయట ఉంటేనే వాళ్ళు ఇంకా డైట్ గీట్ అంటారు సార్, లోపల ఉంటే చక్కగా 3 పూట్ల భోజనం, వాళ్ళకి నచ్చిన భోజనం ఇంటికాడి నుంచి తెప్పించుకోవచ్చు. ఫ్యాన్ కావాలన్నారు, ఏసీ కావాలన్నారు, టీవీ కావాలి. జైలు జీవితం ఏదో అద్భుతం అన్నట్టుగా సార్. ఇప్పుడు ఒక నార్మల్ సార్, ఒక నార్మల్ పాకెటర్ ఉన్నాడు, వాడికి ఎట్లా ట్రీట్మెంట్ ఉంటది? వీళ్ళంతా ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు, వీళ్ళ మీద చెయ్యరు, వీళ్ళని కొట్టరు, వీళ్ళకి హై సెక్యూరిటీ సెల్ లో ఉంటారు, వీళ్ళు వేరే ముద్దాయిలతో వీళ్ళని కలపరు. ఏంటి వీళ్ళకి వచ్చిన ప్రాబ్లం? జైల్లోకి వెళ్ళిన తర్వాత కేవలం కక్ష సాధింపు చర్యలు చేసే. మరి అదే మాట చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు కూడా అనలేదే ఆ మాట? అట్లా కాదు సార్, అంటే నార్మల్ గా జైలు ప్రోటోకాల్ ప్రకారం వదిలేస్తే పర్లేదు సార్. కానీ వీళ్ళు ఏం చేశారు సార్? వీళ్ళని హింసలు పెట్టారు సార్. వేడి నీళ్ళు ఇవ్వకుండా ఆయన 75 సంవత్సరాల వయసులో ఆయన ఎన్ని రకాల ఇబ్బంది పెట్టారు. నీకు ఆ డిసీజ్ ఉంది, ఈ డిసీజ్ ఉందని చెప్పి మానసికంగా హింసించటం సార్ చాలా తేడా ఉంటుంది సార్. సార్ కూటమి ప్రభుత్వం అంత క్రూరత్వంగా లేదు, కక్షపూరితంగా లేదు. పేరు నాని గారు బయట తిరుగుతున్నాడు కదా, అమ్మటి రాంబాబు గారు ఇంకా బయట తిరుగుతా కేకలు పెడుతున్నాడు కదా, రోజా గారు ఇంకా బయట తిరుగుతా అరుస్తా అన్నారు కదా. చాలా మంది వాయిస్లు ఆగిపోయాయి. అమ్మటి రాంబాబు అండ్ రోజా, కొంతమంది నాయకులు మాత్రం మాట్లాడుతున్నారు. చాలా మంది మొత్తం కామ్ అయిపోయారు కదా, ఇప్పుడు కామ్ చేసేసారో కామ్ అయిపోయారు. ఆగిపోయిన వాళ్ళు ఆగిపోతా ఉన్నారు సార్, మాట్లాడే వాళ్ళు ఇంకా మాట్లాడుతా ఉన్నారు. పేరు నాని గారు బయటకు వచ్చి రెచ్చగొడతా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి రెచ్చగొడతా ఉన్నారు. నేనేం చెప్తా ఉన్నానంటే సార్ ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు ఉండవు సార్. వాళ్ళు నిజంగా తప్పు చేస్తే దానికి సంబంధించిన ఆధారాలన్నీ సేకరించి వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు, కోర్టు వాళ్ళకి రిమాండ్ వేస్తుంది, త్వరగా విచారణ చేపిస్తే శిక్ష పడుతుంది. ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలి అంటే ఎలా అయినా అరెస్ట్ చేయొచ్చు, మీకు తెలియదా? ఎలాగైనా అరెస్ట్ చేయొచ్చు, మేము అలా చేయట్లేదు కదా సార్. టార్గెట్ చేయాలనుకుంటే ఎలా అయినా చేయొచ్చు, ఎలాగైనా చేయొచ్చు, మేము చేయట్లేదు కదా సార్. మీరు అన్నదాని ప్రకారం చూసుకుంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చాలా విధ్వంసం సృష్టించాడు కదా కాకినాడ జిల్లాలో. ఒక డిఫాక్టో సీఎం లాగా వ్యవహరించాడు. 15,000 కోట్ల పైచీలకు అక్రమంగా సంపాదించాడని చెప్పి అక్కడ ప్రజలు మాట్లాడుకుంటా ఉంటారు. కానీ ఈ రోజున ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మమ్మల్ని బూతులు తిట్టాడు, మా కార్యకర్తలను కొట్టాడు, మా నాయకుల్ని కొట్టాడు, మీ అధినేతను అసభ్య పదజాలంతో మాట్లాడారు, బ్యానర్ కూడా కట్టుకోనియలేదు కాకినాడలో, లారీతో తొక్కించమన్నాడు. సో మేము కక్ష సాధింపు చర్యలు చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ద్వారంపూడే వెళ్ళేవాళ్ళు లోపలికి. మా ప్రభుత్వానికి ఆ ఉద్దేశం లేదు. నిజంగా లా విల్ టేక్ ఇట్స్ డ్యూ కోర్స్ అన్నట్టు ఎప్పుడు అతను పాపం పండిద్దో అప్పుడే అతన్ని జైల్లో పెడతారు తప్ప మనం ఏదో బుక్ లోనో లేకపోతే సార్ రాజ్యాంగం అనేది అన్నిటికన్నా పెద్ద బుక్. రాజ్యాంగం ప్రకారమే కూటమి ప్రభుత్వం పరిపాలన ఉంటుంది తప్ప ఇంకోటి ఏముండదు సార్. ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు ఉండవు, ఎవరి మీద అక్రమ అరెస్టులు ఉండవు. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు కదా సప్త సముద్రాల అవతలలో తీసుకొస్తామని. ఆ భయం అందరికీ ఉండాలి సార్, ఆ భయం అందరికీ ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేము లూటీలు చేస్తాం, దందాలు చేస్తాం, దౌర్జన్యాలు చేస్తామంటే తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోకపోతే ఎలాగా? వాళ్ళు చేసినవన్నీ బయట తీయాలి కదా. బయట తీస్తేనేమో వీళ్ళు రెడ్ బుక్ అంటా ఉన్నారు. రెడ్ బుక్ కాదు సార్, తప్పు ఎవడైతే చేశాడో వాళ్ళందరూ కూడా ఇవాళ కాకపోతే 2 సంవత్సరాల తర్వాత, 2 సంవత్సరాలు కాకపోతే మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, రేపోతే ఇంకో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళందరికీ శిక్షలు పడాల్సిందే. అప్పుడే రాజ్యాంగం మీద అందరికీ నమ్మకం ఉంటుంది సార్. రైట్. ఇప్పుడు చాలా ఆరోపణలు చేశారు కదా. ఇప్పుడు లాస్ట్ 10 ఇయర్స్కి పైగా జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీద ఉన్నారు, దానికి రకరకాల ప్రచారాలు ఉన్నాయి. కానీ ఈ లిక్కర్ స్కామ్లో జగన్ అరెస్ట్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది కదా. అంతిమ లబ్ధిదారుడు ఆ బిగ్ బాస్ జగనే అంటూ ఉన్నారు. జగన్ ఆ 42వ ముద్దాయి అక్యూజ్డ్ 42 పేరులో లిస్ట్ లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు చేరిస్తే ఖచ్చితంగా ఆయన అరెస్ట్ అవుతుంది.
అది ఖాళీగా పెట్టారు కదా సిట్టు వాళ్ళు. చర్చలంటే ఎవరో ఒకరిని అప్రూవర్ గా మార్చేసి వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి గారికి డబ్బులు పంపించామని చెప్తే సరిపోద్ది కదా. ఎవరు సార్ అప్రూవర్ గా మార్చాల్సిన అవసరం మాకేంటి సార్? అంతిమ లబ్ధిదారుని పట్టుకోవాలి. వైసీపీ వాళ్ళు అదే చెప్తున్నారు, వీళ్ళు అప్రూవర్ గా మార్చేసి ఏదో వాంగ్మూలాలు ఇచ్చేసి రకరకాల ఇది చేస్తున్నారు అని చెప్పేసి. అదే సార్ అదే చెప్తా ఉన్నాను సార్. అప్రూవర్ గా మార్చితే మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి గారిని వేసేయచ్చు కదా. ఓకే, రాజకేశ్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు రాజకేశ్ రెడ్డి మొత్తం చెప్పేశాడు జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి అంట అని చెప్పి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయొచ్చు. కానీ అరెస్ట్ చేయించే ఉద్దేశం అలా లేదు సార్. సార్ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందితే మాకేం వస్తుంది సార్? సింపతి వస్తుంది కదా, ఆనందం ప్రజలకు సేవ చేయడం సింపతి వస్తుంది కదా, జగన్మోహన్ రెడ్డి గారి మీద సింపతి వస్తుంది. ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళు చాలా మంది ఆ తర్వాత సీఎంలు అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారంటే జగన్ చేసిన పెద్ద తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయి రిలీజ్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం. ఒక్క నిమిషం సార్. సార్ జగన్మోహన్ రెడ్డి గారు 2011లో అరెస్ట్ అయి రిలీజ్ అయిన తర్వాత ఆయన ఓడిపోయాడు. అరెస్ట్ అయిన వాళ్ళందరూ వెంటనే వచ్చిన ఎలక్షన్ లో గెలవాలా. అరెస్ట్ అయిన వెంటనే గెలిచింది చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు గెలవలేదు సార్, ఆయన ట్రాక్ రికార్డ్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే మాకు ఆనందం కాదు సార్, ప్రజలకి సేవ చేస్తే మాకు ఆనందం, ప్రజలకి అభివృద్ధి ఫలాలు అందిస్తే మాకు ఆనందం, వాళ్ళ జీవితాలు బాగుపడితే మాకు ఆనందం. ఖచ్చితంగా అలాగే చెయ్యాలి. కానీ ఏంటంటే అవన్నీ చేయలేక ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా కేసులు పెడుతూ ఉన్నారు, కొత్త కొత్త కేసులు రేస్ చేస్తూ ఉన్నారు అనేది. సూపర్ 6 పథకాలు అమలు చేయట్లేదా? పెన్షన్ 4000 ఇవ్వట్లేదా? గ్యాస్ సిలిండర్లు ఇవ్వట్లేదా? ఏమి ఇవ్వట్లేదు సార్. సార్ వీళ్ళు డైవర్షన్ చేస్తా ఉన్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఒక పక్కన పథకాలు అమలు చేస్తా ఉన్నారు, రాష్ట్రం కుంటు పరిస్థితిలో ఉన్నా కూడా, డబ్బులు లేకపోయినా కూడా ప్రతి ఇంటికి 4000 రూపాయలు ఫస్ట్ తారీఖునే పెన్షన్ వెళ్తా ఉంది. వాళ్ళు లేకపోతే చేయలేము, అన్న వీళ్ళందరూ నోర్లు మూసుకున్నాయి ఈ రోజున.